ఈ స్థూలకాయం కోసం మాట్లాడుకుంటే మన అమ్మలు ఎవరైతే ఉంటారో మదర్స్ పిల్లలు చాలా సన్నగా అయిపోతే బాధపడుతూ ఉంటారు. చాలా బొద్దుగుంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, హెల్తీగా ఉన్నారు. కానీ చాలామంది చెప్పడం అధిక బరువు కూడా పిల్లల్లో ఉండకూడదని అంటారు కదా. సో ఇది కరెక్టేనా? పిల్లలు బరువుగా ఉండడం మంచిదా, నార్మల్గా ఉండడం మంచిదంటారా? అది అంటే డెఫినెట్గా ఇప్పుడు పిల్లల వరకు ఎందుకు, అడల్ట్స్ అయినా చాలా రోజుల తర్వాత కలిస్తే ఏంటి సన్నగా అయిపోయావు అని అడుగుతారు. ఇది కామన్ నోషన్, మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. చాలా రోజుల తర్వాత చుట్టాలు ఎవరన్నా వచ్చినా కలవగానే సన్నగా అయిపోయావు అంటారు. సో అదేంటంటే మనం 50-60 ఇయర్స్ బ్యాక్ ఫుడ్ అనేది చాలా అందరికీ అంత వైడ్లీ అవైలబుల్ ఉండేది కాదు. సో అందుకని మనం ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఫుడ్ ఎక్సెస్ వేస్ట్ చేయొద్దు అనేది బాగా కామన్ నోషన్ మనందరికీ. ఓకే. సో అట్లనే సన్నగా అయిపోతే ఏంటంటే లావుగా ఉన్నవాళ్ళు హెల్తీగా ఉన్నట్టు, సన్నగా ఉండి లేకపోతే మాల్ నరిష్మెంట్ ఉంటే అది బాగాలేదని మన కామన్గా మన అండర్స్టాండింగ్ అది. సో ఇది ఓవర్ ఏజెస్ అది మన గ్రాండ్ పేరెంట్స్ మేబీ ఆ ఏజ్లో అది కరెక్టే. కానీ అది ఇప్పుడు వచ్చేపాటికి ఏమైందంటే లాస్ట్ 30-40 ఇయర్స్ మనం చూస్తే ఫుడ్ హ్యాస్ బికమ్ ఎక్సెస్. అంటే ఫుడ్ ఇంటేక్ అనేది నార్మల్ కన్నా అందరూ ఆల్మోస్ట్ ఎక్సెస్సే తీసుకుంటున్నాం. సో అంటే ఎప్పుడైతే ఆ మాల్ నరిష్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ ఉండేది కదా మనకి ఒక 50-60 ఇయర్స్ బ్యాక్. సో వాళ్ళ ఉద్దేశం అది. కానీ వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళు సన్నబడిపోతే ఏంటంటే సరిగ్గా ఫుడ్ తినట్లేదనే కాన్సెప్ట్లోనే ఉంటారు. ఓకే. సో కాకపోతే ఇప్పుడు ఏంటి, మనకి ఫుడ్ అనేది ఎక్సెస్ తింటున్నారు అందరూ. మోర్ దాన్ రిక్వైర్డ్ మనం అందరం ఫుడ్ కన్జ్యూమ్ చేయటం వాట్ ఎవర్ రిక్వైర్డ్ కన్నా ఎక్కువ తింటున్నాం. అసలు ఫెమైన్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఫుడ్ కంట్రోల్. సో ఒబీస్గా ఉన్నవాళ్ళు అన్హెల్దీ, లోవర్ సైడ్ ఉన్నవాళ్ళే హెల్దీ. ఆ నోషన్లోకి వచ్చేసాం. సో అందుకని ఇంకా స్టిల్ ఏంటంటే ఎవరైనా బాగా ఎల్డర్లీ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇది వేరే ఉంటుంది. మన అండర్స్టాండింగ్ ఇప్పుడు మారాలి.